మహిళలు అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారని టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్మన్ ఆకుల లలిత అన్నారు. ఇక ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలతో మహిళాభివృద్ధికి తోడ్పడుతున్నందుకు సంతోషంగా ఉందంటున్న ఆకుల లలితతో మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే నిజామాబాద్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఏదైనా అవకాశం వస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్మన్ ఆకుల లలిత గారు, వాళ్ళతో మాట్లాడైతే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నమస్కారం, మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, చెప్పండి, నిజామాబాద్లో అయితే ఎక్కడైనా సరే మహిళలు అనేది ప్రతి రంగాల్లో కూడా ఒక తనదైన ముద్ర అయితే వేసుకుంటున్నారు. మన నిజామాబాద్లో అయితే ఈ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అసలు మీరు మహిళలకు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారు? మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సోదరిమణులందరికీ, రాష్ట్ర మహిళలందరికీ. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముందుగా అన్ని రంగాలలో మన మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన అటెండర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు మహిళలే ఉన్నారు. ఈరోజు రాజకీయంగా కూడా వార్డు మెంబర్ నుంచి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మహిళలు ఉన్నారు. మహిళలు చేయలేదంటే ఏం లేదు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఈరోజు పిల్లలు కూడా టెక్నికల్గా కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ముందు కూడా ఇంకా ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఈక్వల్ పురుషులతో పిల్లలు, గర్ల్స్ అండ్ బాయ్స్ ఈక్వల్ చదువుతున్నారు కాబట్టి ఇంకా ముందు కూడా చాలా బాగుంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనమైతే సంవత్సరానికి ఒకసారి అయితే ఈ సెలబ్రేషన్ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు. అంటే ప్రతిరోజు కూడా ఒక మహిళలకైతే అద్భుతమైన రోజుగా అయితే భావిస్తారు. అంటే ఒకరోజు జరుపుకోవడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? ఈ సెలబ్రేషన్స్ మహిళలకు ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు, ఇప్పుడు నాది సపోజ్ చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్స్ రోజు మహిళల మధ్యలోనే ఉంటాం. ఇప్పుడు స్కిల్స్ అంటే టైలరింగే కానివ్వండి, కంప్యూటర్ కోర్సే కానివ్వండి, బ్యూటీషియన్ కోర్సే కానివ్వండి, ఏఎన్ఎం ట్రైనింగే కానివ్వండి, ఇట్లాంటి కోర్సులు చాలా ఇస్తున్నాం. కాబట్టి మాకు మహిళల మధ్యలో ఉంటాం, కానీ మాకు రోజు బాగా అనిపిస్తుంది. మీ జీవితంలో మేడం అద్భుతంగా మీరు సాధించిన ఏదైనా విజయం కానీ మీకు మంచి, అంటే మహిళగా మీరు గర్వించదగిన ఏదైనా సందర్భం ఉందా? నేను 2001 నుంచి నా రాజకీయ ప్రవేశం చేసుకున్నాను. అప్పటి నుంచి నేను ఖాళీగా ఎన్నడూ ఉండలేను. నాకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 23 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాను. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే మహిళలు తన సాధికారణ సాధించుకోవడానికైతే అనేక రంగాల్లో కూడా ముందుండి తన ఔదార్యాన్ని చాటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఏదైతే ఆ మహిళలకైతే సగౌరవంగా సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళా జాతీయ దినోత్సవం సందర్భంగా అయితే మహిళలు తన శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్.